చాలా తక్కువ సమయంలో ఒక విషయం చెప్తాను. ఏంటి అనంటే క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ అని అన్నారు. సరే, ఈ దేశంలో జోగిని వ్యవస్థ అని ఒకటి ఉండేది. ఆంధ్ర జోగిని అబాలిష్మెంట్ ఎప్పుడు జరిగింది? భాస్కర్ రాజు గారే చెప్పాలి. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? భాస్కర్ రాజు గారే చెప్తారు. ఆస్తి హక్కు శూద్రులకు ఎవరు తీసుకొచ్చారు? ఒకవేళ ఆస్తి హక్కు శూద్రులకు, చదువు హక్కు శూద్రులకు లేకపోతే ఈ రోజు భాస్కర్ రాజు గారు ఇక్కడ కూర్చుని రక్షణ టీవీలో మాట్లాడగలిగే వాళ్ళ? ఎవరు తెచ్చారో సమాధానం చెప్పాలి. రైట్ టు ఎడ్యుకేషన్ ఎవరు తీసుకొచ్చారు? ఆయన డాక్టర్ అయ్యారుగా, ఎలా అయ్యారు? ఒక వైద్యుడు, ఒక చోరుడు ఇద్దరు సమానం అని చెప్పేటటువంటి సనాతన ధర్మం ఇక్కడ. రైట్ టు ఎడ్యుకేషన్ ఫర్ శూద్ర అని చెప్పేటటువంటి ఈ యాక్ట్ 1913 ఎక్కడ? ఈ రెండిట్లో దేని వల్ల మీరు డాక్టర్ అయ్యారు? మీరు సమాధానం చెప్పాలి నాకు. స్లేవరీ అబాలిష్మెంట్ యాక్ట్ ఎవరు చేశారు? బ్రాహ్మిన్స్, ఒక వ్యక్తి శూద్రుడు పెళ్లి చేసుకుంటే భార్యను బ్రాహ్మణుడి దగ్గర 3 రాత్రులు పడుకోబెట్టాలా? ఇది మీ సనాతన ధర్మమా? దాన్ని అబాలిష్ చేసింది 1819లో. ఎవరు అబాలిష్ చేశారు? 1830లో హ్యూమన్ సాక్రిఫైస్ అబాలిషన్ యాక్ట్. అంటే మీరు నేను ఈ రోజు బ్రతికున్నాము అని అంటే, వాళ్ళు చంపకుండా మన తలలు తెగకుండా ఉన్నాను అంటే ఆ రోజు తీసుకొచ్చిన యాక్ట్ కదా. నాన్ డిస్క్రిమినేషన్ యాక్ట్ 1833. రైట్ టు సిట్, శూద్రులకు కూర్చునే హక్కులు లేవండి, బిరుదులు కోసేవాళ్ళు. ఈ రోజు టీవీల ముందు మీరు నిలబడుకుని మాట్లాడుతున్నారు అంటే కారణం ఏంటి? ఏ యాక్ట్ కారణంగా? ఈ ట్రైబల్ యాక్ట్ గుర్తొచ్చిందా? అది చేయించింది బ్రాహ్మణ సముదాయం కాదా? నాచ్ కమ్యూనిటీ అన్నటువంటి ఒక కమ్యూనిటీ ఉండేది. మన బడుగు బలహీన వర్గాలకు, దళిత సహోదరులను వాళ్ళు అర్ధనగ్నంగా లేకపోతే పూర్తి నగ్నంగా దేవాలయాల ఎదుట డాన్సులు చేయించేవారు. ఇంతవరకు మన రెడ్డి గారు చెప్పారు అనమాట. అంటే భజన చేసేటటువంటి కళాకారులు ఉన్నారు అని. వీళ్ళను కూడా ఎవరైతే నాచ్ కమ్యూనిటీగా పిలిచారో, దేవదాసి కమ్యూనిటీగా పిలిచారో, జోగిని కమ్యూనిటీగా పిలిచారో, వీరిని ఉంపుడు గత్తెలుగా ఒక పక్క చూస్తూ, వీరు పెళ్లిళ్ళు చేసుకోకుండా పిల్లలు కనాలి అని చెబుతూ, కాదు వీళ్ళు కళాకారులు అని పేరు పెట్టి వారి కోసము దాన్ని ఏమంటారు, హైకోర్టులో పిటిషన్ వేస్తే కొట్లాడుతూ ఉంటే, ఈ సనాతన ధర్మ సంరక్షకులు వచ్చి ఏమంటారంటే ఇది మా సంస్కృతి అంటారు. ఏదండి మీ సంస్కృతి? మా ఆడవాళ్ళను అర్ధనగ్నంగా చేసి నాట్యం చేయించడం మీ సంస్కృత? అది కాపాడటం కోసం మీరు నిలబడతారా? దానికి వ్యతిరేకంగా పోరాడితే బ్రిటిష్ వాడు క్రైస్తవుడైపోయాడా? ఇది మనకున్నటువంటి గొప్ప జ్ఞానం. కాబట్టి టైటిల్ సరి చేసుకోవాలి అని మన సహోదరులు చెప్పారు, భాస్కర్ రాజు గారు. నేను కూడా ఒప్పుకుంటున్నాను. ఎందుకు అని అంటే, టైటిల్ సరి చేసుకోకపోతే సనాతన ధర్మం చేసింది ఏమీ లేదు అని తెలిసిపోతుంది.